కృష్ణా జిల్లా తాడికడపలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ రాణి తాడిగడపలో కారు బీభత్సం సృష్టించిందని చెప్పాలి. తాడిగడప 100 అడుగుల రోడ్డులోని వేగంగా వచ్చిన కారు ఒక ఆవును ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వెంటనే ఆవు అక్కడికక్కడికే పడి చనిపోవడం జరిగింది. అదేవిధంగా కారు ముందుగా వస్తున్న 2 స్కూటర్లని ఢీకొనడంతో ఆ స్కూటర్ల మీద వెళ్తున్న ఇద్దరు కింద పడిపోవడం జరిగింది. అనంతరం కారు పక్కనే ఉన్న పంట బోధులోకి పల్టీ కొట్టి కారులో ఉన్న ప్రయాణికులు ఇద్దరు గాయాలవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం కారులో 4 ప్రయాణిస్తున్నారు. 4గురిలో 3 తీవ్ర గాయాలైన ఒకరి పరిస్థితి విషమం అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో అతను విషమంగా ఉన్న పరిస్థితిలో అతని మనిషిని ఈ కామినేని హాస్పిటల్ తరలించడం జరిగింది. కొద్దిసేపటి క్రితము అతను మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎవరైతే ఉన్నారో కారులో వెళ్తున్న వాళ్ళు రషీద్ సుద్దీన్ చనిపోవడం జరిగింది. వీళ్ళు అరండల్పేటలో ఉంటారు. అరండల్పేటలోని బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న పడమట్లోనే వాళ్ళ స్నేహితులు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి అలా వెళ్తున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఈ ఘటన అందరిలో విషాద చేయాలనుకున్నానే చెప్పాలి ఝాన్సీ రాణి. అలాగే తిరుమలరావు, అంటే ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఝాన్సీ రాణి ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యం కొంత అయితే ఒక్కసారిగా ఆవు రోడ్డు మీదకి పరిగెత్తుకు రావడం జరిగింది. పరిగెత్తుకు వచ్చిన సమయంలోనే ఈ కారు డ్రైవర్ వేగంగా ఉన్నాడు. కారుని కంట్రోల్ చేయలేని పరిస్థితి. సో ఈ కారు వేగంతో పాటు ఒక్కసారిగా ఆవు రోడ్డు మీద రావడంతో ఈ ఘటన జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.